ఇప్పుడైతే మనం అయితే పడవ నడుపుతున్నాం. ఓకే అంత ఈజీ ఏం కాదు. అదేదా ఓకే. మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు అన్న వాళ్ళ లైఫ్. అయితే ఘనంగా బోట్ నడిపి ఇదిగో మొత్తం ఈ గడ్లోకి అయితే తీసుకొచ్చాను. నీళ్లు చూసారు కదా, చాలా పచ్చగా ఉన్నాయి. మనకి హుస్సేన్ సాగర్ లో ఏ విధంగా అయితే ఉంటుందో அதே கலர் ஃபீல் ஆகுது ఇక్కడ. நம்மளே எல்லாம் ட்ரிப்பு தான் ஓட்டுறோம். மாதம் வந்து எங்களுக்கு ஒரு ட்ரிப்பு போனா ஒரு 70 80 கொடுப்பாங்க ஐயா. అసలు దీంట్లో ఇది పార్కా లేకపోతే పాడుపడిందా ఏం అర్థం కాలేదు. ఇదిగో ఊరు చివరి తీసుకొచ్చారు. రెండు స్కామ్లు ఏంటంటే, మొదటి స్కామ్ వచ్చేసరికి ఈ రోజు నేనున్న లొకేషన్ వచ్చేసరికి ముత్తుగాడు బోట్ హౌస్. ఇక్కడ వచ్చేసరికి మనకి సముద్రపు యొక్క వాటర్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి రివర్స్ అయ్యి ఈ విధంగా లేక్ లాగా ఫామ్ అయిపోయి ఈ వాటర్ లో అయితే మనకైతే బోటింగ్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి చెన్నైలో ఉంది. ఈ వీడియోలో అయితే మీకు అసలు బోటింగ్ ప్రైస్ ఎంత ఉంది, స్పీడ్ బోట్ల ప్రైస్ ఎంత ఉంది, నార్మల్ బోట్ల ప్రైస్ ఎంత ఉంది, అదే విధంగా ఇక్కడ వీడియో షూట్ చేయాలంటే, కెమెరాతో వీడియో షూట్ చేయాలంటే ఎంత ప్రైస్ అనేది మనం పే చేయాలి, దానితో పాటు ఇక్కడ పడవలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నారు, ఇవి కూడా తెలుసుకుందాం వాళ్ళ నుంచే. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసరికి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. మనకైతే ఇక్కడ కార్ పార్కింగ్ కు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం లోపలికి వెళ్దాం. బోట్ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 30 minutes వచ్చేసరికి 3 seater 350. అదే విధంగా 4 members వెళ్ళాలంటే 450. మనకి జెట్ బోట్ ఉంది కదా, దానికి వెళ్ళాలంటే 3 minutes వచ్చేసరికి 600 వరకు పడుతుంది. తర్వాత ఇంకా 1200 ఇలా అయితే మనకి రేంజ్ ని బట్టి అయితే మారుతాయి. మనం అయితే ఇప్పుడు కెమెరా ఎలా ఉందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఎంట్రీ ఫీజు కూడా ఉంది. ఒకవేళ పార్కింగ్ కి కూడా అయితే ఈ విధంగా అయితే అమౌంట్ ఉంది. ఇప్పుడైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం. మనం బోటింగ్ చేసినా చేయకపోయినా, ఒకవేళ బోటింగ్ చేసే పని అయితే దానికైతే సపరేట్ గా మళ్ళీ టికెట్ తీసుకోవాలి. మనం బైక్ పార్క్ చేసిన దానికి ఎంట్రీకి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ బోటింగ్ అయితే సపరేట్ గా టికెట్ తీసుకోవాలి. ఎవరైతే బోటింగ్ చేయరో వాళ్ళందరూ అయితే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. లోపల అవుట్ సైడ్ అయితే పార్క్ కూడా ఉంది, చిల్డ్రన్స్ పార్క్. మనకి బోటింగ్ టికెట్ వచ్చేసరికి అది బోట్ బిల్ కౌంటర్ ఉంది కదా, ఇది బోటింగ్ కి. మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే, ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాను. 350 అంట టికెట్. మనం వచ్చేసరికి సింగిల్ గానే పోతున్నాం, అలోన్ గా. అయితే అడిగాను ఎంత కెమెరా అని. కెమెరా వచ్చేసరికి మనం ఒకవేళ డీజే యాక్షన్ 5 Pro కెమెరా తీసుకోవాలంటే 2300 పే చేయాలంట. ఎక్కడ కూడా నేను చూడలేదు ఇంత అమౌంట్ పే చేయడం. మనకైతే 2300 పే చేస్తేనే మనకైతే కెమెరా అలౌ చేస్తా అన్నారు. మనకి కాకపోతే ఏంటంటే, ఇంకా మనం మామూలుగా ఇప్పుడు చిన్న బోట్లోనే వెళ్తున్నాం కాబట్టి దానికైతే డీజే యాక్షన్ అవసరం లేదు. కాబట్టి నేను ఫోన్ లోనే రికార్డ్ చేస్తాను. అయితే ఇప్పుడు ఈ బోట్ లో వెళ్తాను. ఇవి వచ్చేసరికి ఎట్లా అంటే, మనం కూడా అంటే మనం వీళ్ళు పర్మిషన్ ఇస్తే మనం కూడా డ్రైవ్ చేయొచ్చు. అవి ఉన్నాయి కదా స్పీడ్ బోట్లు, వాటిలో అయితే మనం తోలలేము. అది దానికైతే వచ్చేసరికి మనకి డీజే యాక్షన్ 5 Pro కావాలి. లేకపోతే మనం కెమెరా అయితే వీడియో షూటింగ్ అయితే చేయలేము దానికి. చూసారు కదా, అది అటు ఇటు ట్విస్ట్ చేస్తుంది, ఫోన్ కింద పడిపోద్ది. ఇప్పుడైతే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఎలోన్ గా చేస్తా ఉన్నాను. ఇగో ఇక్కడ పక్కన చూసారు కదా, బోట్లు అయితే స్పీడ్ గా నడుపుతా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసరికి ఈ లేక్ లోనే జరుగుతాయి. మనం వచ్చేసరికి ఇప్పుడు ఎట్లా అంటే, ఇదిగో ఈ బ్రిడ్జి ఉంది కదా, ఈ బ్రిడ్జి కింద నుంచి అవతలకి వెళ్ళి అక్కడ దాకా మళ్ళీ రిటర్న్ అయితే వస్తాం. అన్నా நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கீங்களா? எத்தனை வருஷமா பண்ணீங்கண்ணா நீங்க? நாங்க இங்க வந்து ஒரு 2 வருஷம் கிட்ட இருக்கு சார். 2 வருஷமா? இந்த போட் எத்தனை வருஷமா நீங்க ஓட்டிட்டீங்க இந்த மாதிரி? ஆமா 2 வருஷம் ஓட்டிருக்கேன் சார். 2 வருஷமா தான். அதுக்கு முன்னாடினா? அதுக்கு முன்னாடி நாங்க ஃபிஷர்மேன் சார். ఫిషర్మెన్లా கடலுக்கு போய் தொழில் கடலுக்கு போறோம். ఓకే. అన్న వచ్చేసరికి 2 సంవత్సరాల నుంచే ఈ పడవ నడుపుతున్నారంట. అంతకు ముందు వచ్చేసరికి వీళ్ళు ఫిషర్ మ్యాన్లు లోపల చేపలు పడతారు కదా సముద్రంలో. ఇది వచ్చేసరికి సముద్రానికి పక్కనే ఉంటది. ఇది ముత్తుగాడు పైన ఉంటది కదా బోటు, బ్రిడ్జి, అది దీని కింద నుంచి వెళ్ళాలి మనం. అదటి బొమ్మ తగిలేటట్టే ఉంది. ఇది కొద్దిగా హైట్ ఉంటే మటుకు ఖచ్చితంగా తగలద్దు. ఇది వాళ్ళకి తెలుసు ఎంత హైట్ లో అయితే ఇది తగలదు అనేది. పడవ అనేది ఇది లోపల అటు వెళ్ళాలంటే 2 ఇట్లా రివర్స్ లో అయితే పుల్ చేస్తున్నారు. మనం కూడా నడుపుదాం అన్న దగ్గర తీసుకొని. నీళ్లు చూసారు కదా, చాలా పచ్చగా ఉన్నాయి. ఎందుకని ఈ నీళ్లు ఇట్లా పచ్చగా ఉన్నాయి అని అడిగాను. ఇప్పుడు సముద్రానికి వెళ్ళేదానికైతే లింకప్ అయితే క్లోజ్ చేసేసారంట. దానివల్లే వచ్చేసరికి ఇప్పుడు సముద్రపు నీళ్ళతో ఇవి కలవకపోవటం వల్లే ఇక్కడ ఇవైతే మొత్తం ఇట్లా ఉన్నాయి అని చెప్తున్నారు అన్న. ఇది ఎతన ఫీట్? 20 feet వరకు వెళ్తుంది. 20 అడుగుల దాకా లోతు ఉంటదంట. మనకైతే చూసారు కదా, మనకి ఇక్కడైతే తక్కువ ఏం లేదు. అదిగో ఆ బ్రిడ్జ్ వచ్చేసరికి గోవలం పై నుంచి వెళ్ళేది. అది చాలా అందంగా ఉంది. కొంగలు చాలా దూరంలో ఉన్నాయి. అయితే చల్లటి గాలి వస్తుంది. ఎంత చల్లగా ఉందంటే చాలా కూల్గా ఉన్నాయి. కాకపోతే ఈ వాటర్ చాలా కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి హుస్సేన్ సాగర్ లో ఏ విధంగా అయితే ఉంటుందో அதே கலர் ஃபீல் ஆகுது ఇక్కడ. அண்ணா உங்களுக்கு எவ்வளவு சம்பளம் வரும்னா? எங்களுக்கு வந்து சம்பளம் எல்லாம் இல்லைங்க ஐயா.
நம்மளும் எல்லாம் ட்ரிப்பு தான் ஓட்டுறோம். மாதம் வந்து எங்களுக்கு ஒரு ட்ரிப்பு போனா ஒரு 70 80 ரூபா கொடுப்பாங்க ஐயா. ఓకే ஒரு ట్రిప్ పోనా 70-80 ஆமா, రూపాయలు ஆமாங்க. సంబలం మారి కట్టారు. சம்பளம் இல்லைங்க ஐயா. వీళ్ళకైతే శాలరీ ఏం లేదంట, ఫిక్స్డ్ శాలరీ. ఒక ట్రిప్ అంటే ఇప్పుడు నన్ను తీసుకొస్తున్నారు కదా, ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన దానికి ఒక 80 రూపాయలు. ఎవరైనా ఇంకా ఇచ్చే వాళ్ళు ఉంటే ఒక 100-200 అట్లా అయితే ట్రిప్ ఇస్తారు. అంతేగాని మిగతాదైతే వీళ్ళకి శాలరీ అయితే లేదంట, ఫిక్స్డ్ శాలరీ. இல்ல அதான் இல்ல ఇప్పుడు சரிங்க ఇప్పుడైతే మనం అయితే పడవ నడుస్తున్నాం. இல்ல ஓகே అంత ఈజీ కాదు. அதேதான் ஓகே ఇప్పుడు ఇదానా அப்படிதான் కరెక్ట్. బట్ వెనక మాట పోమడది கரெக்டா இல்ல போட்டியா அப்படி ஓட்டினே இல்ல இல்ல நான் தப்பா போடுறேன்னா எப்படி? சரி அப்ப ரெண்டு கை போடு, ரெண்டு கைக்குள்ள போடு. యాందిరయ్యా యాన్ చేస్తున్నా அதேதான் அப்படியே போடு. போதுல லெஃப்ட் மட்டும் போடு, லெஃப்ட் போடு. వావ్, మనం కూడా అయితే పడవని చెప్తున్నాం. రెండు పోడు. మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు అన్న వాళ్ళ లైఫ్. అంటే ఇది చిన్న టెక్నిక్ ఇది. టెక్నిక్ తెలిస్తే మనం ఈజీగా అయితే నడపచ్చు. ఎంత నడుస్తున్నారో కానీ చేతులు అయితే కొద్దిగా సేపటిగా నొప్పి వచ్చేసినాయి. అక్కడి నుంచి ఇక్కడ కొద్ది దూరం కూడా రాలేదు. మనం కూడా కష్టపడైతే కొద్ది దూరం పోతున్నాం. మనకి ఎప్పుడైనా ఆపదలో ఇరుక్కుంటే సముద్రాల్లో కానీ లేకపోతే ఆడైనా నదుల్లో కానీ విధమైన ఇప్పుడే వచ్చేసింది. కొద్దిసేపు అయితే ఏం తెలియలేదు నాకు. ఇప్పుడే లెఫ్ట్ మట్టం ఉన్నా మనం నడిపేది అయితే మొత్తం చెట్లలోకి నడుపుతున్నాం. అయితే ఘనంగా బోట్ నడిపి ఇదిగో మొత్తం ఈ గడ్డిలోకి అయితే తీసుకొచ్చాను. అంటే లోపలికి అయితే వెళ్ళలేదు. మనం అయితే ఆల్మోస్ట్ నియర్ బై ఇటు సైడ్కి వచ్చేసాం. వాళ్ళు ఏ విధంగా అయితే నడుపుతున్నారో అదే విధంగా మనం ట్రై చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మనకేందో డిఫికల్టీగా ఉంది. అది జస్ట్ ఒక టెక్నిక్, సింపుల్గా. అన్న వాళ్ళకి ఏంటంటే బాగా అలవాటు కాబట్టి, వాళ్ళు ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళకైతే బాగా సింపుల్గా ఉంది. నీళ్ళ కూడా అంటే అది చూసారు కదా, డిఫరెంట్గా ఉంది. ఆడ కూడా ఒకటి ఉంది. కరెక్ట్గా ఎలా వేస్తున్నారో చూస్తున్నాం. ఇది ఉంది కదా, మనం కూడా అదే స్పాట్లోనే వేసాం. అలాగే పెట్టేసాం. కాకపోతే లెఫ్ట్కి ఇట్లా వెళ్ళేది అయితే బాగా వస్తుంది. కానీ రెండు అంటే ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు మటుకు కొద్దిగా డిఫికల్టీ అనిపించింది నాకు. రిమైనింగ్ అంతా బాగానే ఉంది. இன்னொரு சின்ன கேள்வி கேட்கிறேன். எப்பாச்சும் இங்க ஏதாச்சும் போட் ஆக்சிடென்ட் ஏதாச்சும் ஆயிடுச்சுன்னா எப்பவுமே ஆகல. இப்போ நான் வந்துருந்து எப்பவும் ஆண்டுறேன். நீங்க వంద నుండి ఇప్పుడు దాకా ఏమన్నా బోట్ యాక్సిడెంట్లు ఏమైనా చూసి అడిగాను. అంటే ఇక్కడ ఇట్లా బోట్లు ఉన్నాయి కదా, దాన్ని చూసి నేనైతే అడిగాను. కానీ ఇప్పుడు దాకా ఎప్పుడైతే బోట్ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు అవ్వలేదనే చెప్తున్నాడు అన్న. మనమైతే మళ్ళీ ఈ సంతలోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం బ్యాక్. బ్రిడ్జ్ అయితే తుప్పు పట్టింది చూసారు కదా. ఇది వచ్చేసరికి పైన రోడ్డు. ఇది కొద్దిగా మోల్డింగ్ చేయాలి. మళ్ళీ అక్కడక్కడైతే కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి బ్రిడ్జ్. అది కరెక్ట్గా సరిపోయింది ఇది. கரெக்டா இருக்கு. கரெக்டா இருக்கு. ஆனா நீங்க இந்த படவை ஓடுறது வந்து நீங்க ஓனா கத்துக்கொண்டுட்டீங்களா இல்லைன்னா யாராச்சும் கத்து கொடுத்துட்டீங்களா? நாங்களே கத்துக்கணும். நீங்களே கத்துக்கணும். நீங்க வந்து மீன் పిడిக்கிறதுக்கு పోమోదే కத்துக்கணும். అప్పో కத்துக்கணும். వీళ్ళు వచ్చేసరికి చేపలు పట్టడానికి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళ వృత్తి చేసేటప్పుడే ఈ అన్న ఈ పడవ నడిపేది ఇవన్నీ నేర్చుకున్నాడంట. ఎవరైతే నేర్పలేదు వీళ్ళ సముద్రాల్లోనే டைரக்டா வந்து கடல்లోనే ஓடுவீங்க. உங்களுக்கு எத்தனை பசங்கண்ணா? 2 பசங்க. సూపర్నా. எல்லாரும் நல்லா படிக்கிறீங்களா? ప్రతి తండ్రి కోరుకునేది అదే. వాళ్ళ పిల్లలు, ఆ తండ్రి ఎంత కష్టపడినా సరే పిల్లల మటుకు బాగా చదివేయాలనే తండ్రి కష్టం. எல்லா அப்பா வந்து இதுதான் திங்க் பண்ணுவானா, நம்ம எவ்வளவு கஷ்டப்படினா கூட நம்மளுடைய பசங்களை வந்து நல்லா படிக்கணும், அதுதான் థింక్ பண்ணுவாங்க. సూపర్నా. అయితే అయిపోయింది. అన్న అయితే మనకి చాలా హెల్ప్ చేశాడు. అసలు వాళ్ళ జీవన విధానం ఏంటి, అసలు అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు, ఇవన్నీ అయితే క్లియర్ గా చెప్పాడు. మనం అయితే ఇప్పుడు ఇంకా వెళ్దాము. ఇప్పుడు స్పీడ్ బోటింగ్ చేయాలంటే మనకు వచ్చేసరికి ఆ జెట్ బోటింగ్ కి మనకి కెమెరా ఎలా లేదు, డిజై మనకి ఫోన్ ద్వారా అయితే సరిగా పట్టుకోలేదు. ఎందుకంటే అది బాగా స్పీడ్ వెళ్ళద్ది. అది వచ్చేసరికి జెట్ బోట్. అది ఇది వచ్చేసరికి 8 సీట్స్ పడుతుంది. మనమైతే ఇవన్నీ ఇంకేం ఎక్కట్లేదు.
లోపల వెయిటింగ్ రూమ్ కూడా ఉంది. ఇటైతే ఒక పార్క్ ఉందంట, చిన్న పార్కు. ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడైతే బోట్ హౌస్ మొత్తం బాగానే అనిపించింది, కానీ ఒకటి నాకు ప్రాబ్లం ఏమనిపించింది అంటే 2300 పెట్టి ఒక చిన్న కెమెరా తీసుకెళ్లేదానికి ఎందుకు 2300 పే చేయాలనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఇప్పుడు దాకా చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా 2300 అయితే ఎక్కడ తీసుకోలేదు. ఇది మరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. మీకు ఏ విధంగా అనిపించిందో మీరైతే నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అయితే వాష్రూమ్ లో ఇవన్నీ ఉన్నాయి, కార్ పార్కింగ్ కి మళ్ళీ ఇటు కూడా ఉన్నాయి. వీటికైతే అడిషనల్ పే చేయాలి. పార్క్ ఆడో కనపట్లేదు అసలు. చిల్డ్రన్స్ పార్క్ వచ్చేసరికి ఆడో ఊరు చివరు పెట్టారు. ఇందా ఏమన్నారంటే చిల్డ్రన్స్ పార్క్ కన్నా లేకపోతే జస్ట్ విజిట్ చేయడానికన్నా 10 రూపాయలు పెట్టాలన్నారు. ఇక్కడ 2 స్కామ్లు అయితే ఉన్నాయి. 2 స్కామ్లు ఏంటంటే, మొదటి స్కామ్ వచ్చేసరికి ఇప్పుడు నువ్వు బోటింగ్ చేసినా చేయకపోయినా ఎంట్రీ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ నువ్వు బోటింగ్ చేసే పని అయితే ఎందుకు ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, ఇది మొదటి స్కాము. రెండో స్కామ్ వచ్చేసరికి ఎందుకని ఒక కెమెరాకి 2300 పే చేయాలి. ఇవి రెండు అయితే నాకు అంత అనిపించలేదు. మిగతా ఇంకా బోటింగ్ గీటింగ్ ఇవన్నీ అయితే కామనే. ఇది చిల్డ్రన్స్ పార్క్ అన్నారు. అసలు దీంట్లో ఇది పార్కా లేకపోతే పాడుపడిందా ఏం అర్థం కాలేదు. ఇదిగో ఊరు చివరి తీసుకొచ్చారు. ఇక్కడ పార్క్ ఉందనే విషయం కూడా ఎవరో తెలియదు. నేను దగ్గరగా చాలా దూరం నడిచి వచ్చాను. మొత్తం నేను ఇంకా లాస్ట్ డెడ్ ఎండ్ ఇంకా ఏముండదని వచ్చాను ఇక్కడికి. అయినా కానీ మనకి పార్క్ ఉంది ఇక్కడ. వీడియో మొత్తం చూశారు కదా, మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ తీస్తూనే ఉంటాను మీకోసం. అయితే ఎన్నో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే నా ప్రయాణం అనేది కొనసాగిస్తూనే ఉంటాను. మీరు నా కోసం చేయాల్సిన చిన్న సపోర్ట్ ఏంటంటే, నా వీడియోస్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎక్కువ మందికి వెళ్ళి నేను కూడా ఇంకా కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయగలను. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ రావాలంటే నాకంటూ కొద్దిగా సపోర్ట్గా ఉంటే నేను ఓకే, నాకు సపోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో నేను మంచి వీడియోస్ తీయగలను. కాబట్టి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా అవసరం. కాబట్టి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.